అందరికీ ఉద్యమ నమస్కారాలు. నేను మీ సిరసనల బాలరాజు. మరి ఈరోజు ఎస్బీఆర్ టీవీ న్యూస్ పెట్టిన తర్వాత మొదటిసారిగా మాదిగల గురువర్యులు మరి జాంబవంతునిలాగా పేరు పొందిన కోడిపర్తి రాములు గారితో కొన్ని విషయాలు మనతో పంచుకోవడానికి ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి దాంట్లో భాగంగానే సార్ కోడిపర్తి రాములు సార్, మరి నమస్కారం. మొదటిసారిగా మరి ఎస్బీఆర్ టీవీకి మీరు 2 విషయాలు మాట్లాడుకోవడానికి మిమ్మల్ని పిలుచుకోవడం జరిగింది. మరి దీంట్లో మీరు నిరంతరం దండోరా విషయంలో భాగస్వాములు అవుతూ మరి ఇప్పటికీ కొనసాగుతున్నారని మా దృష్టికి రావడం జరిగింది. మరి దాన్ని మాతో పంచుకుంటారని గుర్తు చేస్తున్నాను. యాహ్! బాలరాజు గారు, మరి ఆది మొదటి నుంటే ఈ దళిత ఉద్యమం లేని టైంలో దొరల కాలంలో అటువంటి పీరియడ్ల ఆనాడు కుల సంఘాలనేవి లేవు. ఉన్నాయి, కనుమరుగై ఉన్నాయి. మరి దొరల కాలంలో నుంచి ఆనాడు ఏదన్నా మీటింగ్ గానీ ఏమన్నా జరిగితే ఉత్తరాలు లేవు. మంచితోని పంపేటువంటి పరిస్థితుల మా కాలంలో ఆ కాలంలో. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఒక కార్యక్రమం మీటింగ్ పెడితే ఏమని చెప్పేది? అయ్యా, మాదిగలకు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి కానీ ఎవరికి కానీ భూములు పంచాలనే ఉద్దేశంతోని ఉన్నట్లయితే అవి మన కుల సంఘాలను పిలుచుకుండి, అంటే మాదిగి మాల అనకుండా బీసీలను కూడా కలుపుకొని పోయి పట్టాలు వంచినటువంటి దినం ఆనాడు ఏక్కుంటూ వచ్చినాం. భూములు అప్పుడే గైరాను పట్టాలు వంచేది ఆనాడు ఏర్పడ్డది. ఎప్పుడు 72 73లో ఏర్పడ్డది ఆనాడు. మరి అటువంటి ఏక్కుంటూ వచ్చినాము. మరి దొరలతోని అణిగిముని కష్టపడి అది తప్పుకుంటా దాన్ని కొనసాగించుకుంటా మళ్ళా ఇప్పుడు మన కుల సంఘాలు ఏర్పడ్డది కాబట్టి మరి మొదటి నుండి ఎంఆర్‌పిఎస్ ఎప్పుడైతే ఏర్పడ్డదో ఆ నుంచి మొదలు పెడితే మరి నేను కానీ, మరి మా మిత్రుడు, మా అల్లుడు బోయపల్లి నరసింహ గారు ఉన్నారు మొదటి నుండి. మరి ఇదే నాయకుడైన బాలరాజు గారు ఉన్నారు. మరి అదే తరమున రకరకాలుగా ఒక ఒక జాతి, ఒక కులం, ఒక మతం అనకుండా అన్ని కుల సంఘాలతోని కలుపుకోయిన చరిత్ర మాకుందని నేను సభాముఖంగా చెప్తున్నా. మరి రాములు సార్ గారు, మీరు ఆది నుంచి అంటే ఎంఆర్‌పిఎస్ మొదలుగొన్నప్పటి నుంచి పనిచేస్తున్నాం అంటున్నారు కదా! మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారు? ఏమన్నా కేసులైనాయా మీరు? మరి ఏమన్నా సాధించి పెట్టిర్రా మన మాదిగ జాతికి? అయ్యా, నేను చెప్పదలుచుకునేది 2 మాటలు పొడుగా చెప్పలేను, కానీ నా పోరాటం ఇప్పటికి చరిత్ర ఉంది నాకు. నీవు తిమ్మాజిపేట పోతావా, నాగరికల్ని పోతా, ఎక్కడవో ఏ కలెక్టర్‌వో, ఎవరివో, ఏ లీడర్‌ని అడుగు. నాకో మరక పడ్డది. నాది భూమి పోరాటం తప్ప ఇంకోటి లేదని నాకు మరక పడ్డది కాబట్టి, అది అది నేర్పినటువంటి నా గురువు మహేంద్రనాథ్ గారు కాబట్టి, నేను ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ, ఆయన లేని పక్షంలో మరి కుల సంఘాలను కలుపుకొని, మరి అందరి లీడర్లను కలుపుకొని నా కొద్దీ వాళ్ళు చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఉద్యమకారుల పరంగా నేను వాళ్ళ ఎమ్మడి ఉండి, వాళ్ళు చెప్పిన మాట వినుకుంటా, నా మాట వాళ్ళు వినుకుంటా, మరి పోరాటం చేసుకుంటా ఆది మొదటి నుండి ఈనాటి వరకు మేము మాది పోరాటంతోనే నడుస్తున్నాం. మా జీవితం అంతా పోరాట జీవితమే నాది. మరి దీంట్లో పోరాటం బాగుంది గానీ, ఆ పోరాటంలో ఏ సమస్యల మీద మీరు సాధించుకున్నారనేది మాతో పంచుకుంటే బావుంటది. అయ్యా, మేము ఒకటని చెప్పలేము. భూమి పోరాటమా చేసింది, అది మా తెలుసు, కొంతమందికి తెలవకపోవచ్చు, తెలుసుకోవచ్చు, ఉంది, చరిత్ర కూడా ఉంది. మాది ఫస్ట్ భూ పోరాటం. తర్వాత ఒకరికి అన్యాయం జరిగితే అది జరగకుండా ముందల ఉండి, ఇంకకొని కాదు ముందలుండి పోరాడి అది సక్సెస్ అయిన దగ్గర మేము వినకుండా పోరాడేటువంటి తత్వం మాది. ఓకే. మరి ఆ రోజుల్లో 1994లో మరి దండోరా పుట్టిందని వాళ్ళు వీళ్ళు చెప్తే నేను గూడా తెలుసుకున్నా. మరి ఆ రోజు నుంచి నేటి 26 వరకు కొనసాగుతుంది గదా! మరి దీంట్లో మీరు ఏ కార్యక్రమాల్లో పాల్గొని మరి విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భాలు ఏదన్నా ఒక అంశాన్ని మాతో పంచుకోండి. అయ్యా,
మాకు పెద్దలిచ్చిన ఆర్డర్ ప్రకారంగా ఊరు మాదే, పల్లె మాదే, లంబడి తాండాలు మావే. ఊరు ఊరు తిరిగి, తాండా తాండా తిరిగి, మొత్తం చరిత్రను తిరగరాసి రాసిన చరిత్ర మా తాన ఉంది. కానీ ప్రపంచానికి కూడా తెలుసు. కానీ మాది బలోపేతానం కాకుండా దాన్ని అణిసిపెట్టి, ఎన్నో పారేసి, మమ్మల్ని పైకి రాకుండా పెట్టిన చరిత్ర ఇప్పటికైనా ఉంది అని నేను సభాముఖంగా చెప్తున్నా. మరి దీంట్లో భాగంగానే మరి వర్గీకరణ చిరకాలపు స్వప్నం గదా! మరి మీరు 94 నుంచి మొదలుకుంటే ఈరోజు 2026 వరకు నిరంతరం మీరు జాతి పట్ల ప్రేమతో, మరి సంఘం పట్ల అనుబంధంతో కొనసాగుతున్నారు గాబట్టి, మరి మీ చిరకాలపు స్వప్నం ఏబీసీడీ వర్గీకరణ జరిగింది గదా! మరి దీంట్లో మీ సంతోషం మాతో పంచుకుంటే మేము వినాలనుకుంటున్నాం. అయ్యా, మరి పెద్దలు చెప్పిన విధంగానే మరి ఏబీసీడీలు ఏ పార్టీ, ఏ కులము, ఏ పార్టీ అనకుండా అన్ని పార్టీలు చూసినాం కాబట్టి, మేము గల్లీ నుండి మొదలుపెట్టుకుంటే ఢిల్లీ వరకు పోరాడి, మరి దాన్ని మా సాధనతోనే ఏబీసీడీలు అయినా అని నేను సభాముఖంగా చెప్తున్నా. మరి ఇలాంటి పెద్ద మనుషుల త్యాగాల వల్ల వాళ్ళు ఆది నుంచి నిరంతరం అంటే 1994 నుంచి 2026 వరకు నిరంతరం ఏదో ఒక సమస్య పట్ల మాదిగ జాతిని చైతన్యపరుస్తూ ఊరూర్ల కమిటీలు వేస్తూ మరి ఒకతాటిపైకి తీసుకొచ్చు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేన ఏబిసిడి వర్గీకరణ అసెంబ్లీలో ఒప్పించి మెప్పించి పెట్టించుకున్న సందర్భాలు ఇలాంటి యోధులు ఎంతోమంది త్యాగ ఫలాల వల్లనే వర్గీకరణ అయిందని మనతోన రాము సార్ గారు పంచుకోవడం జరిగింది. మరి ఇది ఒక భాగం పోరాటం అయితే మరి ఆయన ఇన్నేండ్ల కాలంలో మరి ఆయన సంసార జీవితం కూడా 2 విషయాలు మనతో పంచుకుంటే మనం కూడా వినాలనుకుంటున్నాం. సార్ రాము సార్ గారు, మరి మీకు నిత్య జీవితంలో మ్యారేజ్ ఎప్పుడయింది? మీకు ఎంతమంది పిల్లలు? వాళ్ళు ఏ ఏ వృత్తిలో ఉన్నారో మాతో పంచుకుంటారని కోరుతున్నాం. అయ్యా బాలరాజు గారు, నా మ్యారేజ్ 1965లో అయింది. నా చదువు 7th క్లాస్ నాగరికల్ని చదువుకున్న మహేంద్రనాథ్ నేషనల్ హై స్కూల్, తర్వాత గాంధీ మెమోరియల్ హర్జల్ హాస్టల్ నా విద్య చదువుకొని, ఆనాడు డబ్బు లేక, విధి సాధించక నేను 7th వరకే చదువుకొని తతిమ్మటకు సాగరికే డబ్బు సహకారం లేనందుక తిరిగి నా ఊరికి నేను వచ్చి వ్యవసాయమో కూలో నాలో చేసుకుంటా, నా భార్య పిల్లలు బతుకుకుంటా, నేను నా నా జీవితం మొత్తం అంకితము మా కుల పద్ధతికే ఇప్పటికి చెప్పినా నాకు నా కులం అంటే ప్రాణం అని నాకు ఇష్టం, కానీ ఎంకితరి అలవాటు లేదు కాబట్టి ఇప్పటికైనా నేను కుల పోరాటం చేయనీకి మాత్రం వెనకాడకుండానే వాళ్ళతో పాటు నేను ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నా. వాళ్ళు వాళ్ళు చెప్పిన నడక తీసరించకుండా వాళ్ళ ఎమ్మటి నేను ఇప్పుడు ప్రయాణం చేస్తూనే ఉన్నా ఇప్పటికీ. మరి అప్పుడు మ్యారేజ్ టైంలో అయింది. మరి ఒక పక్క నీ పోరాటం, మరోవైపు జాతి పట్ల మీ ప్రేమానురాగాలు మరి మీ టైంకి వేసించి జాతిలో పాల్గొన్నారు కాబట్టి మరి మీకు సంతానం అంటే ఎంతమంది పిల్లలు? ఏమేమి వర్క్‌లో ఉన్నారు? నాకు మొదటి నుంచే పార్టీ పరంగానే పోతే కాంగ్రెస్ లీడర్‌నే, పార్టీ పరంగా కాంగ్రెస్ లీడర్‌నే. మాకు మల్ల అనంతరావులు ఎంపీ, మా గురువు మహేంద్రనాథ్ ఆయన మినిస్టరు, ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటా, రాజకీయ పరంగాన ఎదుర్కొంటా, వాళ్ళ వాళ్ళు ఎంకికైన తర్వాత మళ్ళా ఎంకికొచ్చి నా కాపుదానం భవిష్యత్తు చేసుకుంటా, నాకు 5 మంది కొడుకులు, 2 బిడ్డలు, నాకు కుటుంబం పెద్దది. నాకు 5 మంది కొడుకులు, 5 మంది కోడళ్ళు, 3 బిడ్డలు. దేవుని దయ వలన నా కష్టమో, మా గురువుల కష్టమో, లేకపోతే జాతి పుణ్యమో, నా పిల్లలు ఒకామె మంచిగా చదువుకున్న, ఇంజనీర్ చదువుకున్న, మంచిగా పద్ధతిగానే బతుకున్నది. ఇంకో ఆమె కూడా గవర్నమెంట్ జాబులనే ఉంది. తర్వాత ఒకాయన సొంతం షాప్ పెట్టుకున్నారు. తతిమలంతా కూలీనాలు చేసుకొని ఇప్పటికైనా బతికి మా కష్ట జీవితంతోని మేమేం బతుకుతున్నాం, కానీ ఒకరికైతే ఆశించకుండా బతుకుతున్నాం ఇయ్యాలటి వరకు నేను, నా భార్య, పిల్లలు. మరి ఇదండి ఈరోజు మరి మాదిగల ఆరాధ్య దైవమైన కోడిపర్తి రామ్ సార్ గారు ఇన్నేండ్లలో ఇంతవరకు యాక్టివ్‌గా ఉంటూ మరి నిరంతరం జాతి పట్ల ముందుకుంటూ నేను అంటూ ఉన్నానని ప్రతి ఏ చిన్న మీటింగ్ పెట్టినా మనతో కలిసొస్తున్న కోడిపర్తి రామ్ సార్ గారికి మరొకసారి ఎస్‌బీఆర్ ఛానల్ తరపున ఉద్యాన నమస్కారాలు తెలియజేస్తూ